తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. అంటే వాడని నెయ్యిపై తప్పుడు ప్రచారం ఎందుకు? అంటే అన్ని పార్టీలు కలిసి వైసీపీ మీద కక్ష తీర్చుకుంటా ఉన్నాయి. అంటే ఇప్పుడు మొన్న వచ్చినటువంటి వరదల మీద స్పందించకుండా వాటి మీద చర్యలు తీసుకోకుండా కేవలం లడ్డిపోయిన రాజకీయాలు ఎందుకని చెప్పేసి జగన్ గారు అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు? ఇక్కడ రాజు బంటు ఒక కథ జ్ఞాపకం వస్తా ఉంది. మంచి వేసవి కాలము. రాజు వేటకు పోయాడు, అలసిపోయాడు, మధ్యాహ్నం అయింది. ఒక చెట్టు కింద పడుకున్నాడు. నిద్ర వచ్చింది. పక్కనే బంటు సేవకుడు కూర్చున్నాడు. ఈ లోపల ఒక ఈగ వచ్చి రాజు ముక్కు మీద వాలింది. ఆ బంటుకు రాజు అంటే అమితమైన ప్రేమ. అయ్యో, రాజుకు నిద్రాభంగం కలుగుతుందని చెప్పేసి అతను విచక్షణా జ్ఞానంతో ఆలోచించకుండా, విచక్షణా జ్ఞానంతో ఆలోచించుంటే చేత్తో తోలుండేవాడు. పక్కన ఒక రాయి బండ ఉంటే ఆ బండ తీసుకొచ్చి మోదినాడు ఆ ఈగను చంపాలని. ఆ ఈగ తప్పించుకొని పోయింది. ఆ రాజు వచ్చినాడు. ఇది అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్, ఇటు జగను అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, తిరుమల ప్రతిష్టను, తిరుమల లడ్డు ప్రతిష్టను వచ్చేసి వీళ్ళందరూ వాటికి నష్టం కలిగించారు. అందరూ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందని చెప్తూనే వీళ్ళు ముగ్గురు వచ్చేసి వెంకటేశ్వర స్వామికి తీవ్ర నష్టం కలిగించారు, తిరుమలకు నష్టం కలిగించారు, తిరుమల లడ్డుకు నష్టం కలిగించారు. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, ముగ్గురు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఇక్కడ జగను సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు, చంద్రబాబు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. జగను ఏ విధంగా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు అంటే, నేను సరే పొలిటికల్ గా ఇస్తాను, నేను హిందువును కాదు అని ఎస్టాబ్లిష్ చేశాడు. నేను హిందువునే కానప్పుడు రెడ్డిని కాదు అని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. పొలిటికల్ గా ఆలోచన చెప్తున్నాను. మూడవది, నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు అని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. డిక్లరేషన్ లో ఏముంటుంది? అక్కడికి పోయే వాళ్ళు అన్య మతస్థులు నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది వచ్చాన్నాడు. కానీ సంతకం పెట్టడానికి భయపడినప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, నేను హిందువును కాదు, నేను రెడ్డిని కాదు అని జగన్మోహన్ రెడ్డి టామ్ చేసుకొని అతను పొలిటికల్ క్యారియర్ కు అతనే నష్టం కలిగించినాడు. ఆ విధంగా జగన్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. మూడవది, చంద్రబాబు నాయుడు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. ఆయన తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజును మర్చిపోయినాడు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12. కానీ ఆయన ఏమనుకున్నాడు? సెప్టెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశాను, అంతవరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని ఆయన భావించాడు. డేట్ మర్చిపోయాడు. ప్రమాణ స్వీకారం రోజు జూన్ 12 కాదు, సెప్టెంబర్ 12 అనుకున్నాడు. అందువలన ఆ రిపోర్ట్ చూస్తానే మొత్తం వచ్చేసి జగన్ మీద తోసేస్తే సరిపోతుంది, ఏదో 11 సీట్లు వచ్చాయి, రాబో రోజుల్లో అవి కూడా రాకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి తొందరపడి వచ్చేసి ఆయన రిపోర్ట్ చదివాడు. కానీ ఆ ట్యాంకర్ తెచ్చింది ఎప్పుడు? జూలై 6న, జూలై 12న. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? ఆయనే ముఖ్యమంత్రి. అది మర్చిపోయినాడు. పోనీ అంతకుముందు వచ్చినటువంటి జూన్ 12, 21, 25, జూలై 4 అప్పుడైనా ఎవరు? అప్పుడు కూడా ఆయనే. కాబట్టి ఒకవేళ ఆయన చెప్పినట్టు నెయ్యి కల్తీ జరిగింది అంటే అది ఆయన హయాంలో జరిగింది. కానీ ఆయన తేదీ మర్చిపోయి ఆయన వచ్చేసి జగన్ మీద తోస్తే సరిపోతుందని చెప్పి ఆ విధంగా ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. తర్వాత ఒకవైపు ఈవో శ్యామలరావు నెయ్యి కలుషితం జరిగింది వాస్తవమే, కానీ కల్తీ జరిగిన నెయ్యిని వాడలేదు, వెనక్కి పంపించాము, కాబట్టి తిరుమల లడ్డుకు అపవిత్రత ఏం జరగలేదు అని సాక్షాత్తు ఈవో శ్యామలరావు వచ్చేసి కల్తీ నెయ్యిని వాడలేదు, అది వెనక్కి పంపించాము అని ఆయన స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇస్తా అంటే, ఈయన పవన్ కళ్యాణ్ వచ్చేసి అపవిత్ర జరిగింది అని చెప్పేసి ఈయన పశ్చాత్తాప దిశ ఈయన చేపడుతున్నాడు. ఆ పక్క ఈవో అపవిత్రమే జరగలేదు, నెయ్యే వాడలేదు, కల్తీ నెయ్యి, అది వెనక్కి పంపించామని ఆయన చెప్తుంటే ఈయన వచ్చేసి దాన్ని శుభ్రం చేయడము, దాని దీక్షలు. కాబట్టి అందరూ కలిసి ఇలా పాపం తలా పిడికడని వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, ఇంకా మధ్యలో ఇంతకుముందు వారు చెప్పినట్టు ఈ యొక్క సనాతన ధర్మం అని వీళ్ళు బీజేపీ వాళ్ళు. ఏమిటో సనాతన ధర్మం వచ్చేసి వీళ్ళకే ఉన్నట్టు, మేమందరం వచ్చేసి మేము వచ్చేసి సనాతన ధర్మం కాదా? ఏం చెప్పింది? కాబట్టి మానవత్వము, ఈ యొక్క విశ్వం అంతా ఒకటే, సర్వే జనా సుఖినో భవంతు, ఇది సనాతన ధర్మం చెప్పింది.
సర్వే జన సుఖినో భవంతు. తర్వాత ఇందు గలడందు లేడని సందేహము వలదు, శక్తి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్యుని భక్త ప్రహ్లాదుడు చెప్పాడు. తర్వాత వచ్చేసి పశుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటే, పుష్పజాతి వేరు పూజ ఒకటే, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ వినరవేమని 400 సంవత్సరాల క్రితమే వేమన చెప్పాడు. దాని తర్వాత వచ్చేసి మంచి చెడ్డలు రెండు మతములు, మంచి అన్నది మాల అయితే నేను మాలనవుతానని చెప్పేసి గురజాడ అన్నాడు మహాకవి. కాబట్టి వీళ్ళందరూ వచ్చేసి ఏదో వీళ్ళు హిందూ మతం పేరు చెప్తున్నారు. ద హిందూ పేపరు ఈ బీజేపీ పార్టీ పట్టక ముందు, జనసంఘ పార్టీ పుట్టక ముందే హిందూ పేపర్ పెట్టాడు. నినాదం ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు సరే జగాసే అచ్చా హిందుస్థాన్ హమారా నినాదం ఎప్పుడు వచ్చింది? వీళ్ళు వచ్చినాక వచ్చినాయి ఇవన్నీ. కాబట్టి వీళ్ళేదో బీజేపీ వాళ్ళు సనాతన ధర్మానికి ఛాంపియన్స్ అయినట్టు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఎనలేని వెంకటేశ్వర స్వామి వీళ్ళే భక్తులైనట్టు, జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఆయన వచ్చేసేసి పప్పులో కాలేయడము. కాబట్టి వీళ్ళు ఇవన్నీ మా ప్రజా సమస్యలు మర్చి మొత్తం ఇదే అయిపోయింది. ఒక వారం రోజులు ఉంటే ఈ కథ అయిపోయింది. వారు చెప్పినట్లు ఒక దిక్కు వరదలు, ఒక దిక్కు కరువు, తర్వాత సూపర్ 6 పథకాలు అమలు కాలేదు, రైతులు వచ్చేసి అలో లక్షణాన్ని అల్లాడుతున్నారు, వాళ్ళకు వచ్చేసి ఆర్థిక సహాయం అందడం లేదు వరదలకు కానీ కరువులకు కానీ. కాబట్టి అవి ఆలోచించకుండా దేతత్వం అయిపోయింది. ఓవరాల్ గా అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీశారు, హిందూ మతం ప్రతిష్టను దెబ్బతీశారు. మిగతా మతాలు ఏమనుకుంటారు? వచ్చేసి ఇంత తెలుగు వాళ్ళు వచ్చేసి ఇంత తెలివి తక్కువ వాళ్ళ అనుకునే విధంగా ప్రపంచ దేశాలు కానీ మిగతా మతాల వాళ్ళ కానీ అనుకునే విధంగా తెలుగు వాళ్ళు ఇంత తెలివి తక్కువ వాళ్ళ అనుకునే విధంగా మొత్తం నాయకులందరూ బాధ్యతాయుత పదవులు ఉండే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.